హలో అండి, ఈరోజు ఇంకో ఫిల్మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుందాం. ఈ ఎక్స్పీరియన్స్లో నేనేం నేర్చుకొని బిలీవ్ చేస్తున్నాను అనే స్టేట్మెంట్తో పాటు నా ఫేవరెట్ బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్ గారి స్టేట్మెంట్ ఉంటుంది. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను ఒక హీరోకి కథ చెప్పడం జరిగింది, విచ్ ఐ వాంట్ టు డైరెక్ట్. ఆ హీరో కథ వినిన తర్వాత నాకు 2 days టైం కావాలని చెప్పి 2 days తర్వాత వాళ్ళ మేనేజర్తో నేను ఎందుకో ఈ జోన్లో లేను అని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. దట్స్ ఫైన్, నేను మూవ్ ఆన్ అయిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది, ఆ హీరోకి నాకు ఉన్న ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఆ హీరోతో అన్నారంట, ఆ కథ చేస్తున్నారా, ఆ కథ ఆల్రెడీ 7 years బ్యాక్ రాసుకున్న కదా, ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్ గా ఏముంటది, అండ్ ఆల్సో తనకి రీసెంట్ గా ప్రొడ్యూసర్ గా చేశారు కదా, ఏమో మరి మీ ఇష్టం అని అన్నాడంట. సో అది ఆయన ఒపీనియన్ ఈయనకి షేర్ చేశారు. అదే రీజన్ తో ఇతను రిజెక్ట్ చేశాడని నేను అనుకోను, బట్ ఓకే. సో ఆ ఒపీనియన్ గురించి ఒకసారి చెప్పుకుంటే, 7 years బ్యాక్ రాసుకున్న కదా ఇప్పుడు అస్సలు ఫ్రెష్ గా ఉండదు అనేది నేను నమ్మను భయ్యా. బికాస్ కథ ఎప్పుడు పాతది కదా భయ్యా, ఓన్లీ ఇఫ్ ఆ కథని వేరే వాళ్ళు చెప్పేస్తే తప్ప. ట్రీట్మెంట్ ఎవ్రీ డికేడ్ మారిపోవచ్చు, సీన్ ఆర్డర్ ఎవ్రీ 1 year కి మారిపోవచ్చు, డైలాగ్ వర్షన్ అయితే 3 months కే బోర్ కొట్టొచ్చు. ఇది నేను బిలీవ్ చేస్తాను. ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ దీన్ని అగ్రీ చేయకపోతే ప్లీజ్ డూ కామెంట్. లెట్ us హ్యావ్ ఏ హెల్తీ డిబేట్. మనకు చెప్పాలని కథ చెప్పాలి అని లోపల ఫిక్స్ అయితే భయ్యా, అది ఎప్పటికీ చావదు. కొన్ని కథలు ఉంటాయి, మనం ఆ రాసుకున్న 6 నెలలకే బోర్ కొట్టేస్తాయి. మనం కూడా ఆ కథను మళ్ళీ చెప్పాలనుకో. అలాంటి కథలు కాకుండా 7 years బ్యాక్ నేను అనుకున్న కథ ఇప్పటికీ చెప్పాలనుకుంటున్నానంటే అందులో సోల్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం. అమీర్ ఖాన్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ ఏదైనా కథ చెప్పాలనుకుంటున్నారా అని చూస్తారంట. దాన్ని అతను చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమంటున్నారంటే, ఒక పార్టీలో అందరూ మ్యూజిక్ జరుగుతోంది, డ్రింక్స్ వేసుకున్నాం, ఒక ఫ్రెండ్ మనం కూర్చున్నాం, చెప్పు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఏదైనా మాట్లాడు అంటే ఏముంటారా అని ఆలోచించి ఏదో ఒకటి చెప్తాడు. ఆయనకి అలాంటి కథ వద్దంట. అంటే ఇప్పుడు ఒక స్టోరీ సెట్ చేయాలి, ఆ స్టోరీని మనం షూట్ చేయాలి, మనకు ఒక అవకాశం దొరికింది హీరో కథ చెప్పడానికి, ఇలాంటి ఒక స్టోరీ అయితే బాగానే ఉంటుంది. సో ఇలా కుక్ చేసే వాళ్ళని ఆయన ఈ కేటగిరీకి తీసుకొచ్చారు. వేరే అతను ఎలాంటి వాడిని చూస్తాడంటే, ఇది ఆయన మాటలోనే విందాం. Now imagine the same scenario but slightly different. Music is on, 15-20 people sitting and chatting, party going on, and the bell rings, you walk in and you say, guys, you won't believe what happened. The most amazing thing happened to me. And then you will tell people to shut the music, you'll take people's attention, you'll say, hey guys, listen to what I'm saying, stop talking. And you will, and the energy with which you narrate whatever it is that you're narrating will so that is what I'm looking for. Do you have a story to tell? You're the same guy, but now you have a story to tell and you're excited about telling it. ఈ కథ చెప్పాలి అనే అర్జ్తో ఉన్నవాడి కథ ఎప్పుడూ సోల్ ఉంటుంది, ఎప్పుడూ అది ఓల్డ్ అవ్వదు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ గా ఒక చిన్న పాయింట్ చెప్తాను. 25 years బ్యాక్ నేను చేసిన ఒక ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, నాకు తప్ప. మేబీ ఈ వీడియో ద్వారా నేను నా ఫ్యామిలీకి చెప్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తర్వాత చూస్తాను. సో 25 years బ్యాక్ ఒక రోజు నేను ఆడుకోవడానికి వెళ్తూ కబోర్డ్ ఓపెన్ చేస్తే అందులో ఒక 2 మెరుస్తూ చిన్న స్టిక్కర్స్ లా కనపడ్డాయి. ఆ 2 స్టిక్కర్స్ ని పట్టుకొని ఆడుకోవడానికి నేను వెళ్ళిపోయాను. తర్వాత అవినాష్, లహరి ఇలా కొంతమందితో నేను ఆడుకొని ఆ స్టిక్కర్స్ ని పట్టుకొని నావి అని చెప్పి మళ్ళీ నేను ఒక పావుగంట తర్వాత ఇంటికి వచ్చాను. పావుగంట అరగంట అయి ఉంటుంది. సో ఈ అరగంట తర్వాత నేను ఇంటికి వచ్చాక ఇంట్లో పెద్ద రాద్దంతో మా నాన్నమ్మ ఏడుస్తుంది, ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఎదుగుతున్నారు. ఏంట్రా అంటే, నేను పట్టుకెళ్ళిన స్టిక్కర్స్ మా నానమ్మ బంగారం చెవులి. సో ఈ చెవులి నా దగ్గర ఉంది, ఇది నేను ఆడుకుని వస్తూ అనుకున్నాను. మా నానమ్మ ఏడుస్తుంది, ఇంట్లో అంతా హడావడవుతున్నారు. ఆ కంగారంతా చూసి ఇది నా దగ్గర ఉన్నాయని చెప్పే ధైర్యం నాకు రాలేదు. ఇప్పుడు చెప్తే నన్ను కొడతారేమో అని భయం. వెంటనే తీసుకెళ్లి అది ఎక్కడ దాయాలో కూడా అర్థం కాక, ఎక్కడ దాసిన దొరికిపోతానేమో భయంతో బయటకు వచ్చి కాలువలో పడేసి కామ్ అయిపోయాను. ఆ తర్వాత వాళ్ళెవరో కాలువ దగ్గర రావట్లేదేంటి, వచ్చి చూస్తే ఇక్కడ ఉన్నాయి కదా అనేది నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. బట్ సమ్హౌ నేను కాలువలో పడేస్తుంటే ఎదురుగుండా అంకుల్ చూసారో ఆంటీ చూసారో, ఆవిడ మా ఇంట్లో చెప్పడం, మా ఇంట్లో వాళ్ళ కాలువలోంచి అవి తీసి అవి కడిగేసి అమ్మయ్య దొరికే అని చెప్పి ఆనందంగా ఉన్నారు. ఆ తర్వాత ఆ చెవులు ఎవరు తీశారనేది ఇప్పటికీ మిస్టరీయే. ఇప్పటికీ ఎప్పుడైనా టాపిక్ వచ్చినప్పుడు ఎవరెవరి మీదో ఎవరెవరికో అనుమానాలు ఉన్నాయి, కానీ అది నేను ఎవరో నమ్మలేదు. నాకు ఆ వయసులో చెప్పడం అది భయం. బట్ ఆ రోజు నా ఇన్నోసెన్స్ నాకు అర్థమవుతూ ఇప్పుడు చెప్పడంలో అసలు ప్రాబ్లం లేదనిపిస్తుంది. కానీ ఎందుకో ఒక 5-6 years నుంచి ఈ పాయింట్ ఇంట్లో చెప్పాలనుకున్నా కరెక్ట్ సందర్భం రాకో, లేకపోతే ఇంట్రోవర్ట్ అవడం వల్ల నేను ఎప్పుడు చెప్పలేకపోయాను. కొన్ని కథలు ఇలానే ఎన్ని రోజులు అయిపోయినా చెప్పే రోజు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ, లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.